వచ్చే 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చకుండా పార్లమెంటులో చట్టం చేసే విధంగా అన్ని రకాల చర్యలు చేపడతామని చెప్పారు. అమరావతి పునఃనిర్మాణ ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో మంత్రి నారాయణతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. అమరావతి పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మనతో మంత్రి నారాయణ ఉన్నారు. ఆయన 2014 నుంచి 19 వరకు ఆ రోజు అమరావతిని రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి కూడా భూ సమీకరణ ప్రక్రియ, ఆ తర్వాత నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుండి నడిపించినటువంటి కీలకమైనటువంటి మంత్రి. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కూడా, కూటమి ప్రభుత్వంలో కూడా ఆయన మీదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అమరావతి నిర్మాణ బాధ్యతలను ఆయన భుజస్కంధాల మీదే ఉంచడం జరిగింది. ప్రస్తుతం మనతో నారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నారాయణ గారు నమస్కారం అండి. ఏంటి రేపు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పునర్నిర్మాణ ప్రక్రియకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది. ఈ వేడుకకు సంబంధించి ఏం చెప్తారు? అంటే 2014-19లోనే యాక్చువల్గా ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సంబంధించి 41,000 కోట్లతో టెండర్లు పిలిచామండి. కొన్ని వర్క్స్ కూడా చేసాం. 5,000 కోట్ల వరకు యాక్చువల్గా ఆ కాంట్రాక్ట్లకు పే చేయడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వం 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటలాడుతూ ఎక్కడా రాజధాని నిర్మించకుండా ఏ రైతు సోదరులు అయితే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు మా ముఖ్యమంత్రి గారు వినమించారు. వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు. వాళ్ళని కొట్టారు, పోలీసు వాళ్ళు స్టేషన్లు వేశారు, తర్వాత అరెస్ట్ చేశారు, లేడీస్ని ఇబ్బంది పెట్టారు. అయితే వారి ఉద్యమాన్ని ఏమాత్రం తగ్గించకుండా చేసి ఈరోజు ప్రజలు వెక్స్ అయిపోయి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చారు. అయితే ఎలక్షన్స్కి ముందే మేనిఫెస్టోలో పెట్టాం, ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్గా రాజధాని టేకప్ చేస్తామని. ఆ నేపథ్యంలో రాజధాని టేకప్ చేసాం. అయితే రాజధాని టేకప్ చేసేదానికి అనేక హర్డిల్స్ ఉన్నాయి. ఒకటేంటంటే 2014-19లో ఏ కాంట్రాక్టర్స్ అయితే పనిచేశారో వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేయాల, వాళ్ళకి పేమెంట్లు ఇవ్వాల, కంటిన్యూ చేయాల. సరే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తామంటే వాళ్ళకి యాక్చువల్గా సార్ మాకు పేమెంట్ ఇవ్వలేదు, క్లోజ్ చేయలేదు, మీరు ఫస్ట్ క్లోజ్ చేసిన తర్వాత ఏమన్నారు. దానికి టెక్నికల్ కమిటీ వేసి సీఎలు తీసి దాని మీద డిస్కస్ చేసి అటు వాళ్ళకి నష్టం లేకుండా ప్రభుత్వానికి నష్టం లేకుండా దాన్ని మన క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి అది క్లోజ్ చేసాం. దానికి 3 నెలలు పట్టింది. అది అయిపోయింది. ఏదైతే మేము బిల్డింగ్స్ కట్టినామో ఆ బిల్డింగ్స్ దాదాపు 6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. దాని స్ట్రెంగ్త్ తెలియాలి. అందుకని ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి దాన్ని స్టడీ చేయమని ఇచ్చాము. అది స్టడీ చేసి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. దానికి మరొక 3 నెలలు పోయింది. గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని ఒకటి తీసుకొచ్చింది, జ్యుడిషియల్ రివ్యూ అని ఒకటి తీసుకొచ్చింది. ఎందుకు తెచ్చింది తెలుస్తూ. వీటన్నీ క్లోజ్ చేయాలంటే మళ్ళీ అసెంబ్లీలో దానికి ఒక 2 నెలలు పోయింది. ఇట్లా దాదాపు 8 నెలలు పోయింది. అది అవతానే టెండర్లు పిలిచాం. దాదాపు 50,000 కోట్లకి టెండర్లు పిలిచాము. 2014-19లో భారత ప్రధాని చేతుల మీద ఫౌండేషన్ జరిగింది. అందుకనే ఇప్పుడు ఏదైతే పునఃప్రారంభిస్తున్నామో వీటిని మళ్ళీ భారత ప్రధాని చేతుల మీద జరిపించాలని మన ముఖ్యమంత్రి గారు వారిని రిక్వెస్ట్ చేయటం, వారు యాక్సెప్ట్ చేయటం. రేపు ఈవినింగ్ 3:25 యాక్చువల్గా ఇక్కడికి వస్తున్నారు. వారి చేతుల మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. 2014-19లో మీరు ఏదైతే మాస్టర్ ప్లాన్ రూపొందించారో ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఇప్పుడు ఈ పునర్నిర్మాణ ప్రక్రియ పనులన్నీ కూడా కొనసాగబోతా ఉన్నాయా? ఏదైనా మార్పులు ఉన్నాయా? యాజ్ ఇట్ ఈజ్ అదే మాస్టర్ ప్లాన్ అండి, ఏం చేంజ్ లేదండి. 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ ఉంటాయి. 1,500 కిలోమీటర్ల లెంత్లో లేఅవుట్ రోడ్స్, ఏదైతే రైతులకి 30% ఇచ్చామో దాంట్లో లేఅవుట్స్ వేస్తున్నాం. ఐకానిక్ టవర్స్ ఏదైతే 5 ఉన్నాయో సేమ్ డిజైను, అసెంబ్లీ హైకోర్టు సేమ్ డిజైను. ఇది విధంగా ఏదైతే 2014-19లో అధికారుల కోసం 4,000 అపార్ట్మెంట్స్, బంగ్లాలు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వీఆర్ కంటిన్యూ. రాజధాని సంబంధించి భూములు ఇచ్చినటువంటి రైతులంతా కూడా నారాయణ వైపే చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళల్లో ఏ విధంగా ఆశలు రేకెత్తించే ప్రయత్నం చేయబోతా ఉన్నారు, ఒక భరోసాను కల్పించబోతా ఉన్నారు. భవిష్యత్తులో రాజధాని ఇక్కడే ఉంటుంది, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, దాంతోపాటు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చబోతా ఉన్నారు. అంటే వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చామో అది గత ప్రభుత్వం కంటిన్యూ అయ్యింటే మరో 2 సంవత్సరాలు అయిపోయింది.
అయితే ఇప్పుడు ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 3 సంవత్సరాల్లో అమరావతి పనులన్నీ పూర్తి కావాలని. అందులో 1.5 ఇయర్లో, అందులో కూడా 1.5 ఇయర్లో ఏదైతే 4,000 అపార్ట్మెంట్లు బంగళాలు టేకప్ చేసాం, 1.5 ఇయర్లో కంప్లీట్ చేసి అధికారులకు ఇస్తాం. ఏదైతే ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఉన్నాయో అది 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఇవ్వటం జరుగుతుంది. లేఅవుట్ రోడ్స్ 2.5 సంవత్సరం, ఐకానిక్ టవర్స్ మాత్రం 3 సంవత్సరాల లోపల కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు రైతులకు భరోసా ఇచ్చాం. మా ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు రైతులు పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళ క్వశ్చన్ వేశారు, సార్ 2014-19 అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో క్యాపిటల్ సిటీ అమరావతిలోనే ఆయనే చేయెత్తి చెప్పాడు, 30,000 ఎకరాలకు ఒప్పుకుంటున్నానన్నాడు. కానీ ప్రభుత్వం మారంగానే అమరావతి ఇక్కడ కాదని 3 ముక్కలు ఆటాడు. అటువంటిది లేకుండా చట్టబద్ధంగా పార్లమెంట్లో పెట్టి ఏమైనా చేయగలరని అడిగితే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి, నేను ప్రధానమంత్రితో మాట్లాడతాను, అధికారులతో మాట్లాడతాను, నేను పాజిటివ్గా చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. గత 5 ఏళ్లలో మీరు చూసుకున్నట్లయితే మీలాంటి వాళ్ళ మీద కూడా ఆనాటి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మీరు అప్పుడు అనుకున్నారా తిరిగి అమరావతి పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని? ఆ రోజు ఆ ప్రభుత్వం అనేక ఇబ్బందులు గురి చేసినప్పుడు ఏ విధంగా అనుకున్నారు? అంటే నేను 1993 నుంచి చంద్రబాబు నాయుడు గారితో అసోసియేషన్ ఉన్నానండి. 2014-19లో అనుకోకుండా యాక్చువల్గా మంత్రి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల. పార్టీకి 2002 నుంచి యాక్చువల్గా చాలా డీప్గా హైదరాబాద్ పార్టీ హౌస్లో చేశాను. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు నన్ను ఇన్వైట్ చేశారు, వచ్చాను. 2014-19 ఇదే శాఖ చేశాను. అయితే 19 నుంచి 24 వరకు గత ప్రభుత్వం అనేక కేసులు పెట్టింది. అయితే నాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. న్యాయస్థానాలకు పోయి వాళ్ళు ఎంతో న్యాయం చేశారు. అయితే ఎప్పుడు కూడా భయపడలేదు. భయపడి మనం చేయగలిగింది ఏం లేదు. అంటే వాళ్ళు అరాచక పాలన చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని నమ్మకం అక్కడ ఉంది. అదేవిధంగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు. అమరావతి పునర్నిర్మాణ ప్రక్రియతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక నాంది పడబోతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగానండి. ఏ రాష్ట్రానికైనా ఒక క్యాపిటల్ సిటీ ఉంటుంది, అక్కడే ఎకనామిక్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ తీసుకుంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు డెవలప్ చేశారు. ఈరోజు ఆ రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 75% అక్కడ వస్తుంది. అందులో కొంత ఇతర మిగతా జిల్లాలకు పంచుతున్నారు. అంటే అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ కడితే వచ్చే ఇన్కమ్ని ఇతర జిల్లాల్లో ఉండే ప్రజలకు సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు పెడతాం అనే నిదానంతో యాక్చువల్గా అమరావతి రాజధాని నిర్మించడం జరుగుతుంది. ఈ అమరావతి పునర్నిర్మాణ పండుగ నేపథ్యంలో చివరిగా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగానండి, ఇది అందరి పండగ. మన అమరావతిది అందరిది. అందువల్ల అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలా. ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు, 26 జిల్లాల నుంచి, అన్ని మండలాల నుంచి ప్రజలు ఇన్వైట్ చేయమని కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కలెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళు అదే డైరెక్షన్లో సుమారుగా 5 లక్షల పైగా రేపు కార్యక్రమానికి వస్తారు. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది మన అమరావతి, మన రాజధాని. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభం తర్వాత శరవేగంగా కొనసాగబోతా ఉన్నాయని మంత్రి నారాయణ చెప్తా ఉన్నారు. ఇది పీపుల్స్ క్యాపిటల్. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా రేపు కన్నుల పండుగగా జరగబోతున్నటువంటి అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ సభలో అందరూ కూడా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు రంగాతో రామకృష్ణ, సిటీ 24x7 అమరావతి.